కాళేశ్వరం ప్రాజెక్టుతోనే 1 లక్ష కోట్లు వృధా చేయడం జరిగిందని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. కమిషన్లు వస్తాయని ప్రాజెక్టులు నిర్మించాలని తెలిపారు. పేదలకు ఇళ్లు కట్టించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని నేడు లబ్ధిదారుల కళ్లలో సంతోషం చూస్తున్నామన్నారు. లబ్ధిదారుల కళ 10 ఏళ్ల తర్వాత ఇందిరమ్మ ఇళ్ల ద్వారా నెరవేరిందని అన్నారు. సిద్దిపేట పట్టణంలోని 37వ వార్డులో సిద్దిపేట అర్బన్ మండలంలోని ఎంచన్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి మంత్రి వివేక్ సహపంక్తి భోజనం చేశారు. బీఆర్ఎస్ 8 లక్షల కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో తెలవడం లేదని, అప్పులు చేశారని విమర్శించారు. సిద్దిపేటలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక అందుబాటులోకి తెస్తామని తెలిపారు. డిసెంబర్ తర్వాత సిద్దిపేటకు మరో 300 ఇండ్లు మంజూరు చేయనున్నట్లుగా పేర్కొన్నారు. గ్రామంలో సిద్దిపేట అర్బన్ మండల్ ఈ గ్రామంలో 127 ఇల్లు ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ కావడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఈ గ్రామంకి వచ్చి ఈ లబ్ధిదారులను కలిసినప్పుడు లబ్ధిదారులందరూ కూడా అంటున్నారు, సార్ మేము 10 సంవత్సరాల నుంచి ఒక కళ ఉండే మాకు మా సొంత ఇల్లు వస్తుంది, ఆ రోజులలో మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినాము, కానీ మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, చాలా సంతోషంగా ఉంది. కొందరు లబ్ధిదారులు ఇది కూడా చెప్పినారు, సార్ మాకు అప్పుడు ఆ రోజులలో ఇందిరమ్మ పట్టాలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజులలో ఇచ్చిందో అదే పట్టాలలో మేము ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పి వారు చాలా సంతోషంగా ఉన్నారు. దీని అర్థం ఏంటంటే పేద ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు 10 సంవత్సరాల క్రితము సత్తాలో ఉన్నప్పుడు పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లులు కట్టాలని చెప్పి ఆ రోజులలో లక్షలాది ఇల్లులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత 10 సంవత్సరాల తర్వాత టీఆర్ఎస్ హయాంలో మీకు తెలిసిన విషయమే కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి తక్కిన వాళ్ళకి ఎవరికి కూడా ఇల్లులు కట్టి లక్షలాది కోట్ల రూపాయలు 60,000 కోట్ల అప్పుంటే 8 లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజులలో చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ ఖర్చు పెట్టినారు ఏం అర్థం అవట్లేదు. ఎందుకంటే ప్రజలకు ఆ రోజులలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే అనుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం కట్టిస్తే కేవలం 80,000 కోట్లు అయ్యేది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ 1 లక్ష కోట్లు గ్రావిటీతో వచ్చే ప్రాజెక్ట్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసి 1 లక్ష కోట్ల రూపాయలు వృధా కావడం జరిగింది. అదే పేద ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిండ్రో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించుంటే చాలా సంతోషపడేవారు. అందు గురించి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇదే ఆలోచించారు. మనం ఇన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నాము, ఈ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం ఇది ఒక ప్రభుత్వం ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం ఉండాలి. అన్ని చోట్ల కూడా మినిస్టర్స్ వెళ్ళి తిరగాలి, ఎట్లా కట్టుకుంటున్నారు లబ్ధిదారులు, వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వారికి ఎట్లా సహాయం చేయవచ్చు ప్రభుత్వం తరఫు నుంచి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాకు సూచన ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే ఈరోజు సిద్దిపేటలో ఎట్లా జరుగుతుంది కన్స్ట్రక్షన్. నిజంగా చెప్పాలంటే బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇందిరమ్మ ఇల్లులు అవుతుందంటే మన ఈ సిద్దిపేట జిల్లాలో అని చెప్పి చెప్తారు. చాలా మందికి బేస్మెంట్ వరకు 1 లక్ష రూపాయలు వచ్చింది. వాళ్ళందరూ కూడా సైడ్ వాల్స్ కడుతున్నారు, వారికి ఇంకొక 1 లక్ష రూపాయలు సైడ్ వాల్స్లో వస్తుంది. తర్వాత స్లాబ్ వేసిన తర్వాత 2 లక్షలు, కంప్లీట్ చేసుకోవడానికి 1 లక్ష రూపాయలు. అంటే చాలామంది లబ్ధిదారులు ఎవరైతే నేను కలిసినానో హమాలీ వర్కర్స్, చిన్న చాయ్ కొట్టు చేసుకున్న వ్యక్తులు, నిజంగా అర్హతలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఈ ఇందిరమ్మ ఇల్లులు కట్టుకుంటున్నారు. చాలా మంచి విషయము. రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ ఇల్లుతో పాటు వాళ్ళందరికీ మీకు తెలిసిన విషయమే ఈ గ్యారంటీ కార్డ్ ద్వారా వీళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళకు 200 యూనిట్లు ఫ్రీ, మళ్ళీ వారికి 500 రూపాయలనే గ్యాస్, తర్వాత సన్న బియ్యం, మంచిగా ఇంట్లో వండుకోవడానికి సన్న బియ్యం ఇస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం
రేషన్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కొందరు చాలా మంది అడుగుతున్నారు, నాకు అప్లికేషన్స్ 70% కన్నా ఎక్కువ అప్లికేషన్స్ సార్, నాకు ఒక ఇంద్రమ్మ ఇల్లు కావాలని చెప్పి ప్రజలలో ఒక ఎదురు చూస్తున్నారు. అందరు కూడా మాకు కూడా ఇంద్రమ్మ ఇల్లు వస్తే బాగుంటుంది. నేను అందరికీ భరోసా ఇప్పిస్తున్నాను, ఈ వచ్చే డిసెంబర్ తర్వాత మళ్ళీ ఒక 3500 ఇల్లు మన సిద్దిపేట వస్తుంది. మీరు ఇవన్నీ కూడా ఎట్లయితే ఇప్పుడు కట్టుకుంటున్నారో ఇట్లనే కట్టుకోండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వము 17 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. మేము క్యాబినెట్లో చర్చించినప్పుడు కూడా ఈ ఇందిరమ్మ ఇల్లులు అందరూ కూడా అన్ని చోట్ల వెళ్ళినప్పుడు మీరు ఎట్లా కట్టుకుంటున్నారు, మీరు ఏమైనా ప్రొసీజరల్ డిలేస్ ఉంటే కూడా దాన్ని మీరు పరిష్కరించే అవసరం ఉన్నదని చెప్పి చర్చలు జరిగినాయి. సో ఎక్కడ కూడా ఎవరైతే కట్టుకుంటున్నారో బిల్లు ఎక్కడ కూడా డిలే లేదు. ఎందుకంటే కెమెరా ఫోటో తీసి వాళ్ళ పై ఆఫీసర్కి పంపిస్తున్నారు, ఆటోమేటిక్ వాళ్ళ అకౌంట్లలో పైసలు పడుతున్నాయి. నేను ఇదే ఒక రిక్వెస్ట్ అందరూ లబ్ధిదారులకు, అమ్మ 600 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ కట్టకండి. కడితే మళ్ళీ కంప్యూటర్ యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పినా, మంత్రి చెప్పినా, మా నాయకులు చెప్పినా, ఎవరు చెప్పినా కానీ బిల్లు పాస్ కాదు. నేను మళ్ళీ బదులే చెప్తున్నా అందరు నాయకులకు కూడా, మీ అందరికీ కూడా సూచన, ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో మీరు పోయి చెప్పాలి అక్కడ, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు, మీరు 600 స్క్వేర్ ఫీట్లనే కట్టుకోండి, దీనికన్నా ఎక్కువ కట్టుకుంటే కంప్యూటర్ ఒప్పుకోదు. మీరు మంచిగా కట్టుకున్నప్పుడు ప్రభుత్వం కూడా సంతోషిస్తారు, మీరు సంతోషంగా ఉండొచ్చు ఈ ఇంట్లో. ఇక్కడ ఐలే అని మన వ్యక్తి, మన లబ్ధిదారు ఏడే ఐలే, మా ఐలే ఇప్పుడే చెప్తుండే, వారు మేస్త్రి, ఆయన ఇల్లు కట్టుకుని చాలా చక్కగా కట్టుకున్నాడు. ఆయనకు అభినందనలు చెప్పిన. ఎందుకంటే మంచి 2 బెడ్రూమ్లు కట్టుకున్నాడు, పెద్ద హాలు, మంచిగా కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్స్ 2 కూడా. సో వారు కూడా ఈ 600 స్క్వేర్ ఫీట్లనే ఇంత చక్కటి ఇల్లు కట్టుకున్నాడు. అందరు కూడా ఇది చూడాలి, ఇది మోడల్ హౌస్ అన్నమాట. ఇది లబ్ధిదారులకు, అన్ని లబ్ధిదారులకు వచ్చి చూపించు, మీకు 35 ఇళ్ళను 35గా ఎక్కువ ఇల్లు ఇప్పిస్తాను డిసెంబర్ ఈ గ్రామానికి. రేవంత్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో మీరందరూ కూడా సహాయపడి ఇల్లు కట్టించాలని చెప్పి నేను మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా సూచన ఇస్తున్నా. మీరు ఇప్పుడే అన్నారు ఇసుక ఇక్కడ, ఎందుకంటే సిద్దిపేటలో రీచ్లు లేవు, ఈ రీచ్ల వలన శాండ్ ఇసుక దొరకడం కష్టమవుతుంది, దూరం అయిపోయింది. ఇప్పుడు వర్షాకాలం వలన కూడా కలెక్టర్ గారు ఇదే చెప్పినారు. కానీ నేను మళ్ళీ మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడి ఇక్కడ ఏమన్నా ఒక శాండ్ బజార్ పెట్టి మీకు శాండ్ కూడా లభించేలాగా ప్రయత్నం చేస్తాను. సో వేగవంతంగా మనము ఇందిరమ్మ ఇల్లులు కట్టుకోవాలి. సో ప్రెస్ వాళ్ళందరికీ కూడా ఇదే నా రిక్వెస్ట్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకుందో వీళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడము, 200 యూనిట్లు ఫ్రీ, తర్వాత 500 రూపాయల గ్యాసు ఫ్రీ, మహిళలకు బస్ ట్రావెల్, తర్వాత విద్య కోసం కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే కడుతున్నారో విద్య కోసము వీళ్ళందరూ కూడా ఎక్కువ ఖర్చులు పెట్టవద్దని చెప్పి ఆ ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. విద్యారంగంలో, వైద్య రంగంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల రూపాయల వరకు ఫ్రీ ట్రీట్మెంట్గా ఇస్తున్నారు. నేను ఎల్ఓసీలు, సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైనా లెటర్ రాస్తుంటే 90% అవే ఉన్నాయి. అంటే ప్రభుత్వం గమనించింది పేద ప్రజలు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి, వీళ్ళందరికీ మంచిగా ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పి ఇక్కడ కూడా రిక్రూట్మెంట్ చేస్తూ మనకు వైద్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. విద్యలో 10,000 టీచర్లను రిక్రూట్ చేశారు. సో అన్ని రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఆదుకోవడానికి ముందుకు వెళ్తుంది. ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నారు. 37వ వార్డు కౌన్సిలర్ బాలలక్ష్మి, సాకి ఆనంద్ దంపతులు ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు చూడడానికి
పిలవడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. కాంగ్రెస్ పార్టీ ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం ఏదైతే తీసుకుందో పేద ప్రజలకు ఇల్లు కట్టియాలని చెప్పి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి అందరికీ ఊహిస్తూ ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు. ఇది ఈరోజు ఈ లబ్ధిదారుల ముఖాల మీద సంతోషం చూస్తే నిజంగానే వాళ్ళందరూ కూడా అరే మా సొంత ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పి చాలా సంతోషించారు. నెక్స్ట్ అన్సాన్పల్లిలో మళ్ళొకసారి అక్కడ విందు భోజనము ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే కట్టుకున్నారో వారి ఇంట్లో లబ్ధిదారుల ఇంట్లో విందు ఉంది. అక్కడ మళ్ళీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పేది ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం 60,000 కోట్ల అప్పుతోని 8 లక్షల కోట్ల అప్పు చేసింది. నిజంగా ఎక్కడ ఖర్చు పెట్టినారో అర్థం అవట్లేదు. మొన్న కేటీ రామారావు గారు బాంబేలో ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు మేము ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ మెగా ప్రాజెక్ట్ కాళేశ్వరం కట్టినామని చెప్పి ఆయన గొప్పగా చెప్పుకున్నాడు. కానీ ఆయన అర్థం అవగాహన లేదు, అర్థం చేసుకోలేదు. ఆయన ఇంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడితే ఆ కరెంటు ఛార్జీలు ఎవరు భరించాలని చెప్పి ఆయనకు ఆలోచన లేదు. అసలు తుమ్మిడి అట్ట నుంచి గ్రావిటీ నుంచి వచ్చే ప్రాజెక్ట్ని అక్కడ లిఫ్ట్ పెట్టి ఇది ఒక తుగ్లక్ నిర్ణయం అన్నమాట. ఎప్పుడు కూడా నేను ఇదే చెప్పినాను. ఈ తుగ్లక్ నిర్ణయము అప్పుడు కూడా ఆ రోజులలో మీ అందరు తెలుసు తుగ్లక్ ఇక్కడ ఎంపరర్ ఉండే దేశంలో ఢిల్లీ నుంచి దౌలతాబాద్ పోయి అక్కడ రాజధాని స్థాపించి మళ్ళా వాపస్ తీసుకుపోయాడు. అదే పరిస్థితి ఉంది కాళేశ్వరంది. మంచిగా గ్రావిటీ నుంచి నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ని ఈ మెగా ప్రాజెక్ట్ అని చెప్పి ఇక్కడ కాళేశ్వరంలో కట్టి అక్కడ 1,00,000 కోట్ల రూపాయలు వృధా చేయడం జరిగింది. నిజంగానే ఈ 8 లక్షల కోట్ల అప్పు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసిందో న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ ఒక 1000 కోట్ల రూపాయలు, 12,000 కోట్ల రూపాయలు కొత్త సెక్రటేరియట్ అంటే అన్ని చోట్ల పెద్ద పెద్ద మెగా ప్రాజెక్ట్స్ కట్టుకోవాలని ఒక నిర్ణయం తీసుకుని దాంట్లో కమిషన్లు వస్తాయి అని చెప్పి ఈ నిర్ణయాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మేము ఈ మెగా ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ప్రజలకు ఉపయోగపడే ఇందిరమ్మ ఇల్లులు, సన్న బియ్యము, రేషన్ కార్డులు, 200 యూనిట్లు ఫ్రీ, మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ, గ్యాస్ 500 రూపాయలు, ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే స్కీమ్లో మీరు అప్పులు చేస్తే ఏమైనా అర్థం ఉన్నది. కానీ కేవలము కమిషన్లు కొట్టనీకే 1000 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మీ సొంత ఇమేజ్ పెంచుకోవడానికి ఈ ఖర్చులు చేసి ప్రజలకు అన్యాయం చేసిన సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు. వారికి మళ్ళొక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. ఈ టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ హయాంలో ఏదైతే ఇష్టం వచ్చినట్లు బిల్డింగ్లు కట్టడము, రోడ్లు వెడల్పు ఇష్టం వచ్చినట్టు కేవలము కమిషన్ల కోసం ఏదైతే చేసినారో మేము ప్రజల ఏదైతే అవసరాలు ఉన్నాయో దాని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుందని చెప్పి మళ్ళొకసారి చాలా సంతోషంగా అనిపించింది. ఈరోజు లబ్ధిదారుల ముఖాల కళ చూసి వాళ్ళ నవ్వు చూసి సార్ మా సొంత ఇల్లు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్న సొంత ఇల్లు అమలు అవుతుందని చెప్పి నిజంగానే రాష్ట్ర ప్రభుత్వంని మనమందరం అభినందించాలి. వాళ్ళు బేస్మెంట్ వచ్చే వరకు 1,00,000 రూపాయలు వచ్చినాయి, సైడ్ వాల్స్ కట్టే వరకు వాళ్ళకి ఇంకొక 1,00,000 రూపాయలు త్వరలోనే వస్తాయి, స్లాబ్ వేసిన తర్వాత 2 లక్షలు, ఫైనల్ కూడా 1,00,000 రూపాయలు. అంటే 400 నుంచి 600 స్క్వేర్ ఫీట్లో ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో మంచిగా ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళ లబ్ధిదారులకు కూడా వారికి అభినందనలు చెప్పాలి. ఎందుకంటే వారు చాలా క్వాలిటీగా నేను చూస్తున్నా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు కూడా చాలా క్వాలిటీగా కట్టుకుంటున్నారు. సో ఇది ఒక మంచి కార్యక్రమము రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నందుకు అభినందనలు.